అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ బూతులేందిరా నాకు అర్థం కాదు. నీకు 24 hours టైం ఇస్తున్నా, నీకుందిరా రే, నీకు ఎర్రరే అని బెదిరిస్తున్నావు. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. హలో ఫ్రెండ్స్, నేను రాజమౌళి. సినిమాల ప్రమోషన్ పేరిట ఈ మధ్యకాలంలో చిల్లరతనం ఎక్కువైపోయింది. ఒక సినిమా జనాల్లోకి రావాలంటే ఖచ్చితంగా ప్రమోషన్ అవసరమే, కానీ ఆ ప్రమోషన్ని సరైన పద్ధతిలో చేయాలి. కానీ అదేంటో సినిమా ప్రమోషన్లు అంటే బూతులు మాట్లాడడం, కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం, అవతలి వ్యక్తులపైన సెటైర్లు వేయడం, ఇదే సినిమా ప్రమోషన్గా కొంతమంది భావిస్తూ ఉన్నారు. రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించి కంటెంట్ కానీ, నటీనటుల పర్ఫార్మెన్స్ కానీ, నిర్మాత గురించి కానీ, దర్శకుడు గురించి కానీ, ఆ సినిమాలోని హైలైట్స్ గురించి కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాలి. అవి పక్కన పెట్టి ఇతరులకు కౌంటర్స్ ఇస్తున్నారు, ఇతరులకు వార్నింగ్లు ఇవ్వడం ఎక్కువైపోతుంది. గత 5-6 సంవత్సరాల నుంచి ఇలాంటి కల్చర్ ఎక్కువైపోయింది. అప్పట్లో విజయ్ దేవరకొండ తన సినిమా అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతులు మాట్లాడాడు. ఇక ఆ సినిమా సక్సెస్ అవడంతో ఈ కల్చర్ ఏదో బాగుందని చాలామంది దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా బూతులు మాట్లాడితే జనాల ఇంటెన్షన్ని, జనాలను మనం అట్రాక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ఈ బూతుదారిలోనే వెళ్ళిపోతున్నారు. అలా కొంతమంది హీరోలు పనిగట్టుకొని తమ సినిమాలకు సంబంధించినటువంటి ఈవెంట్లలో బూతులు మాట్లాడడం, వార్నింగ్లు ఇవ్వడం, చిల్లరగా కామెంట్ చేయడం, సెటైర్లు వేయడం, కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం, ఇది ఒక కల్చర్గా మారిపోయింది. అలా ఇప్పుడు ఈటీవీ ప్రభాకర్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, టీవీ సీరియల్ యాక్టర్. ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్, అతన్ని యాటిట్యూడ్ స్టార్ అని పిలుస్తుంటారు. అతను మొదటి సినిమా టైంలోనే కాస్త యాటిట్యూడ్ చూపించాడని చెప్పి యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేశారు. అయితే ఈ యాటిట్యూడ్ స్టార్ రీసెంట్గా తనకు సినిమాకి సంబంధించి బరాబర్ ప్రేమిస్తాను ఒక సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో జరిగింది. ఈ ఈవెంట్లో అతను ఒక పాట పాడుతూ ఆ పాటను ఎంత దారుణంగా పాడాడో మీ అందరు చూసే ఉంటారు. ఆల్మోస్ట్ నేనే లేట్ అయ్యాను ఇంకా వీడియో చేయడంలో. ఎంత దరిద్రంగా అంటే బూతు, ఇంతకన్నా చండాలమైన బూతే ఉండదు. ఆ బూతు పాటను పాడడంతో అక్కడికి వచ్చినటువంటి ఈవెంట్కి వచ్చినటువంటి జేడి చక్రవర్తి కానీ, అదేవిధంగా జేఎన్సీ పరాంజీ డైరెక్టర్ ఆయన కూడా కానీ, అదేవిధంగా ఆ ఈవెంట్కి వచ్చినటువంటి చాలామంది కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఇంత దారుణం ఏంటి అంటే, ఆ సినిమాలో అంత గలీజ్గా, అంత దరిద్రంగా బూతు పదాలను వాడి పాట రాయాలా? అలాంటి పాటలను స్టేజీపై పాడాలా? మరి అదేంటో అతను పాడాడు. ఆ తర్వాత ఇది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఇంత ఇలాంటి బూతులు మాట్లాడుకోం కదా మనం. ఇంత దారుణమా? అసలు ఏం చేయాలి వీళ్ళని నాకు అర్థం కాదు. పక్కన తమిళ ఇండస్ట్రీ వాళ్ళు, మలయాళ ఇండస్ట్రీ వాళ్ళు, కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసి అద్భుతమైన సినిమాలు తీస్తూ ఉంటే, వాళ్ళ ఇండస్ట్రీ క్యాచ్ని ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటే మనం మాత్రం దిగదార్చుకుంటూ ఉన్నాం. బి గ్రేడ్ సినిమాలు తీసి ఇలాంటి హీరోలు అంటే ఎంత నెగిటివ్ పబ్లిసిటీ వస్తే అంత పాపులర్ అవుతాం మనం, మన సినిమా అంత బాగా రీచ్ అవుతుంది అని ఇది ఎట్లాంటి దరిద్రమైన చేస్తూ ఉంటారు. అదేమిటి మేము జంజీ అంటూ ఉంటారు. జంజీ అయితే ఈ బూతులేందిరా నాకు అర్థం కాదు. ఆ తర్వాత ఓ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి జర్నలిస్టు ఆ వీడియోని పెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలాంటి గలీజు, ఇలాంటి బూతులు మాట్లాడుతున్నారని ఒక వీడియో పెట్టాడు. వీడియో పెడితే ఈ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఏం చేశాడంటే, ఆ వీడియోను డిలీట్ చేస్తావా లేదా బిడ్డ, 24 గంటలు టైం ఇస్తున్నానని చెప్పి ఆ జర్నలిస్ట్కు వార్నింగ్ ఇచ్చాడు. నీకు 24 hours టైం ఇస్తున్నా, నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. ఎర్రరే అని బెదిరిస్తున్నావు. నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు గుర్తుంటావు. నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు డైపర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటుంటావు. నువ్వు నన్ను బెదిరిస్తావా? ఆ వెంటనే ఆ జర్నలిస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు ఈయన మీద. అలా ఇప్పుడు ఈ ఇష్యూ పెద్ద కాంట్రవర్సీ అయింది. దీని చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి, వైరల్ అవుతా ఉంది, ట్రెండింగ్లో వెళ్ళి కూర్చుంది. అంటే ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి, ఒక సినిమా వస్తుంది అని జనాలకు తెలియజేయడానికి ఇలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేయాలా? బూతులు మాట్లాడాలా? అది కూడా పచ్చి బూతులు మాట్లాడాలా? ఇప్పుడు ఈ కల్చర్ ఎక్కువైపోయింది. ఇది కరెక్ట్ కాదు. సినిమాలో కంటెంట్ ఉంటే, సినిమా కంటెంట్లో దమ్ముంటే ఖచ్చితంగా ఆ సినిమా నువ్వు ప్రమోషన్ చేయకున్నా కూడా, మామూలుగా రిలీజ్ చేసినా కూడా జనాల్లోకి వెళ్తుంది. మౌత్ టాక్తో సినిమా సూపర్ హిట్స్ కొడతాయి. అలాంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. మీరు మల్లేశం సినిమా తీసుకోండి. ఆ సినిమాకి ఏ ప్రమోషన్ చేశారు, ఏ బూతులు మాట్లాడారు, ఎన్ని కాంట్రవర్సీలు చేశారు, అయినా కూడా సినిమా నిజంగా అద్భుతంగా ఆడింది.
అలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. కంటెంట్లో దమ్ముండాలి, కానీ ఇలా అనవసర కల్చర్ క్రియేట్ చేసి జనాల్ని ఇబ్బంది పెట్టి, అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి అబాస్ పాలవడం ఎంతవరకు కరెక్ట్? అందుకే జేడి చక్రవర్తి కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను ఆ ఈవెంట్కి వెళ్ళి నేను ఏం జరుగుతుందో నాకు అర్థం కాకుండా ఆ స్టేజీ మీద ఆ బూతులు ఏంటి, ఆ విచ్చలవిడి తరం ఏంటి అని చెప్పి నాకైతే సిగ్గేసింది. నేను లేచి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇలాంటి ఈవెంట్కి నేను అనవసరంగా వచ్చానేమో అని బాధపడుతున్నాను అని చెప్పి ఆయన ఒక వీడియో కూడా చేశాడు. ఒక సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ చేయడము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ఇప్పుడిప్పుడే సినిమాలు జనాల్లోకి వెళ్తున్నాయి, ప్రజలు కూడా థియేటర్కి వస్తున్నాయి. ఈ సందర్భంలో జనాలను డిస్టర్బ్ చేస్తూ మీ సినిమా ప్రమోషన్ కోసం ఇలా విచ్చలవిడితనంగా చిల్లరగా బూతులు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో మాట్లాడినటువంటి చంద్రహాస్కి తెలియాలి, ఆయనను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈటీవీ ప్రభాకర్కి అయినా తెలియాలి. ఇది సంగతి.